కర్మరా దేవుడా, డబ్బులు ఎత్తేసి ఆడ దేవుడికి ఎడేసేస్తే నా డబ్బులు ఎడబెట్టేసినావు. ఎందుకంటే అది నా డబ్బులు కాదు, దాని డబ్బులు కాబట్టి అమ్మ ఏదో మా కాసులో నడుపుతా ఉంది. ఈడొకడు వచ్చినాడు పనికి మళ్ళీ, ఈడొకడు వచ్చి రాఖీ కడతావు కాసు లేదురా అంటే ఫోన్పే చేస్తా అడిస్తారు అంటాను. ఈడ్స్ కూడా ₹10 పెడతావా? ఎంత ఇస్తావురా రాఖీ కడితే? ఎంత ఇస్తావు? నాతో చెప్పరా యాదవా, యాదవ పక్కనోడు. ₹100 ఇస్తే చాలేమో గాజులు వేసుకునేదానికి. అప్పుడే ఆర్డర్ వస్తుంది టీ పెట్టుకోమని. దేవుడా అని ఒక్క పొద్దులేసి పక్కాకి వేసుకొని అట్లా అట్లా దొల్లినా మనుషులరా స్వామి. ఉద్దివాడు చేసిన, మసాలా వాడు చేసిన, ఆకుకూర పులకూర చేసిన, రసము, అన్నము, సాంబారు, అప్పళము, పచ్చడి, ఇది ఆవకాయ, ఇంకా అరటిపండ్లు, ఆకు, అక్క, అప్పళము, పాయసం చేసిన, సేమియా పాయసము ఏం చేసిన. అంతే నా శక్తి కొద్దీ అది మాత్రం చేసిన. ఒక్క పొద్దు ఉండి 4 గంటలు నేను ఒక్క పొద్దు వదిలేదు తనకి. ఒకే ఒక వీడియో చేసి ఒక్క పొద్దు వదిలేసిన. ఇప్పుడేం రాఖీ కట్టాలా? శివ తండ్రి పరమాత్మ, రాఖీ కడితే డబ్బులు ఇవ్వబోరా నిన్న ఎగ్జిస్తుంది అంతాను. కాలికమ్మ అయిపోయినాను, డబ్బులు లేదంటే మారమ్మ అయిపోతా అంటాడు. మా అమ్మవారు ముందు వేసే రాఖీ కడతాను అంటే చెప్పులో వేస్తాను నేను. నీకు అక్క కాబట్టి నువ్వు నా కాలు మొక్కాల, నేను కాదు నీ కాలు మొక్కేది. ఉండు ఫోన్ ఇటు పెడతా వీడియో కానీ పట్టు. ఏడుస్తావు అట్లే మొక్కం అట్లా. రాఖీ కట్టాలి కదా, రాఖీ ఏది నాన్న? కంట్లో గుచ్చుకోలేదు అని సంతోషించాను తప్ప ఏడుస్తూ కూర్చోండి. ఓడిపోతున్నప్పుడు తమ్ముడు పాప అమెరికాలో ఉన్నాడు, చెప్పుకున్నానే తప్ప ఎవరికి చెప్పి బాధ పెట్టలేదు. వచ్చే ఏడాది గ్రాండ్ గా కడతారా? కోసమే బ్రతికాను.